పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం గోరా నాస్తికుని జీవితం అనే పుస్తకంలో నుండి గోరా గారికి సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నాస్తికత్వం ప్రచురణ 1942 ఉద్యమం. గోరా ముదునూరు వచ్చినప్పటి నుంచి ఒకవైపు వయోజన విద్య, సహపంక్తి భోజనాలు, మూఢనమ్మకాల నిర్మూలన మొదలైన కార్యక్రమాల ద్వారా అసమానతలను తొలగించి సమానత్వాన్ని పెంపొందిస్తూ నాస్తిక జీవితాచరణను రూపొందించుటకు కృషి చేయుచు, మరొక వైపు నాస్తికత్వ తత్వమును గ్రంథరూపంలో ప్రజల ముందుకు తీసుకువచ్చారు. అంతవరకు కొన్ని వందల ఉపన్యాసాల ద్వారా నాస్తికత్వ ప్రచారం జరిగినప్పటికీ ఎవరైనా గోరా భావాలను లోతుగా అధ్యయనం చేయాలంటే లిఖిత రూపంలో ప్రామాణిక గ్రంథం లేదు. బందర్లో ఉండగా గోరా నాస్తికత్వం గురించి ఇంగ్లీష్లో ప్రారంభించిన పుస్తకం పూర్తి కాకుండానే వారిపై కాలేజీ ద్వారా ఆంక్షలు విధింపబడడం, గోరా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడంతో అది వెలుగులోకి రాలేదు. ముదునూరు రావడం చేత నాస్తికత్వం గురించి పుస్తకం ఇంగ్లీష్లో కంటే తెలుగులోనే రచించడం మంచిదని గోరా అభిప్రాయపడ్డారు. ఈ విధంగా నాస్తికత్వాన్ని శాస్త్రీయ పద్ధతిలో చారిత్రాత్మక పరిశీలనతో తాత్విక వాదనలతో నిరూపిస్తూ వెలువడిన తొలి గ్రంథం తెలుగు భాషలో ప్రచురించబడింది. అంతకుముందు నాస్తికత్వం గురించి చార్వాకుడు, షెల్లీ, బ్రాడ్లా బోధించిన చార్వాకుడు ఆస్తిక విశ్వాసాలను ఖండించాడు. షెల్లీ నాస్తికతావశ్యకతను నొక్కి చెప్పాడు. చార్లెస్ బ్రాడ్లా క్రైస్తవ మతాన్ని ఖండిస్తూ దేవుడనేది సత్యము కాదని, అది ఒక భావం మాత్రమేనని స్పష్టపరిచాడు. వారి కాలానికి గోరాగారి కాలానికి మధ్య విజ్ఞానం అభివృద్ధి చెందింది. సంఘ సంస్కరణ భావం ముందుకు సాగింది. తాత్విక చర్చలో సహనం హెచ్చింది. గోరా నాస్తికత్వాన్ని కేవలం ఆస్తిక వ్యతిరేకతగా మాత్రమే కాక ఒక నిర్దుష్ట తత్వశాస్త్రముగా, జీవిత విధానంగా సమాజం ముందు పెట్టారు. నాస్తికత్వము లేక దేవుడు లేదు అను పుస్తకం ఆ కృషిలో ప్రథమ సోపానము. ఈ పుస్తకం 4 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం మానవుడు, రెండవ భాగం ఆస్తికత్వము, మూడవ భాగం నాగరికత, నాలుగవ భాగం నాస్తికత్వము. మానవ జీవితం సత్యము, సంఘము, సంతోషము అనే 3 ఆధారాలపై ఉన్నదని, జంతువులకు మానవులకు గల తేడాలో మానవునికి సత్యము, సంఘం, సంతోషం ఎందుకు ఎలా అవసరమైనాయో, ఆస్తికత్వంలో వీటి స్థానం ఏమిటో, నాస్తికత్వం ద్వారా ఆస్తిక విశ్వాసాల అవసరం లేకుండా మానవుడు ఈ మూడింటిని సంతృప్తికరంగా ఎలా అలవర్చుకోగలడో వివరించారు. దేవుడు, జీవుడు, పరలోకం అనే భావాలు మానవునిలో ఎలా ఉదయించి రాను రాను ఎలా అభివృద్ధి చెందాయో, మొదట్లో ఈ భావాలు మానవుని జ్ఞానతృష్ణను తీర్చి సంతృప్తి కలిగించినా అవి నిర్ధారణకు నిలవని ఊహలు మాత్రమే అగుటచేత సమాజాన్ని ఎలా పతనం చేశాయో, ఆయా సమయాలలో ప్రవక్తలు, సంస్కర్తలు సమాజంలో నీతిని, సౌఖ్యాన్ని పెంపొందించుటకు దైవభావాన్ని ఎలా సంస్కరించారో స్పష్టంగా చెబుతూ ప్రపంచ నాగరికతలన్నింటి నుంచి గోరా ఉదాహరణలిచ్చారు. మిగిలిన మతాలకు హిందూ మతానికి గల తేడాను చెప్పి, ఈ తేడా వల్ల హిందూ మతం తాత్వికంగా ఉదారంగా కనబడిన జీవితాచరణలో అవినీతికి ఎలా ఎక్కువగా ఆశ్రయమిచ్చిందో స్పష్టం చేశారు. దైవం అనే భావానికి ఏ అర్థం చెప్పినా అది ఏ విధంగా అబద్ధమో గోరా నిరూపించారు. ఆస్తిక విధానంపై ఆధారపడ్డ సామాజిక వ్యవస్థను మానవుని ఎలా బానిసగా చేస్తుందో
నాస్తిక విధానపు సామాజిక వ్యవస్థ మానవునికి స్వేచ్ఛనిచ్చి అతని పనులకు అతనినే బాధ్యుని చేసి తద్వారా సంతోషాన్ని ఎలా సమకూరుస్తుందో చూపించారు. సంఘ సంబంధాలలో ఆస్తిక విశ్వాసాలకు ప్రాబల్యం తగ్గి రాజకీయ ప్రధానమైన ఆస్తిక విశ్వాసాలు రాజకీయ విధానాన్ని ప్రయోజనాన్ని వమ్ము చేస్తున్నాయని, కనుక రాజకీయ విధానం వల్ల సమాజం ప్రయోజనం పొందాలంటే నాస్తికత్వం అవసరమని గోరా ప్రతిపాదించారు. ఈ విధంగా నాస్తికత్వం గురించి ఈ పుస్తకం చాలా వరకు సమగ్రంగా ఒక రూపకల్పనను ప్రజలకు అందించింది. ఈరోజు మనం గోరా గారికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.